అందరికీ నమస్కారం. నేను మీ జీవన్ సాగర్, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలు ప్రజల అభివృద్ధి కొరకు, ప్రాంతాల అభివృద్ధి కొరకు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒక సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీసును ఉద్దేశించి మాట్లాడిన తీరు అనేది అది అతని వర్షంలో అతనికి మంచి అవ్వచ్చు, కానీ అది అట్లా మాట్లాడి ఉండకూడదు. కానీ కొంతమంది ఔత్సాహికులు దాన్ని ఒక ప్రేరణగా ఒక జుబుత్సాకరమైన మాటలతో అతను ఎవరో చెబ్రోలు కిరణ్ అంట, అతను మాట్లాడే మాట అనేది చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, హేళన చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడాడు. చాలా దారుణం అది. వెంటనే టీడీపీ ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించి, నారా లోకేష్ గారు స్పందించి అతని యొక్క టీడీపీ సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయాలి. అట్లాంటి వెధవల వలన, పనికిరాని సచ్చు సన్నాసుల వలన ఒక మానవత్వం లేని మృగాల్లాగా సోషల్ మీడియా తయారవుతుంది. సోషల్ మీడియా సోషలిస్ట్ అంటే సంఘంలో అన్యాయం జరిగినా, అంటే సంఘటితపూరిత అన్యాయాలు జరిగినా ఒక సోషల్ మీడియా వేదికగా దాన్ని ఇది న్యాయమా అన్యాయమా అనే ప్రశ్నించుకునే ఒక మంచి పరిణామాన్ని వీళ్ళు విద్వేషపూరిత, కక్షపూరిత, వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది చాలా దారుణం. ఆ కిరణ్ అనే వ్యక్తిని అతను వాడిన భాష పదజాలాన్ని బట్టి అతని మీద వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎట్లా అంటాం అనేది చాలా తప్పు. కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు, వారి ఫ్యామిలీ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. వారు ఎదుటి వ్యక్తిని మాట్లాడాలి అని అనుకుంటే కూడా ఆచితూచి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ గారు లాంటి వ్యక్తులే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని గౌరవిస్తారైతే నువ్వెవడరా బఫోన్, లఫోట్, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటానికి, చెత్త సన్నాసి, వేస్ట్ ఫెలో. ఇది ఖండించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎట్లాంటి పనికిరాని సన్నాసులు మీ పార్టీలో ఉంటే మీ పార్టీకి అవమానం. కనుక ఇతను వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. ఇతను వెంటనే టీడీపీ సభ్యత్వాన్ని ఇతనికి తీసివేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.